అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో రైతులకు రైతు బంధు పేరిట ఈరోజు ఏదైతే ఉందో వాళ్ళ ఖాతాల్లోకి జమ అయినటువంటి నేపథ్యంలో ఏకంగా ఇక్కడ మడకశిర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఉన్నారు. ఏంటి వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సరేంటి ఈరోజు ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రియతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతుల కళ్ళలో ఈరోజు ఆనందం కనబడుతోంది. కారణం ఎన్నికలకు ముందు ఏమైతే సూపర్ 6 చెప్పినారో అందులో భాగంగా రైతాంగానికి 20,000 రూపాయలు పెట్టుబడి నిధి ఇస్తామని చెప్పినారు. దాన్ని అమలు పరిచిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి దక్కుతుంది. అందులో భాగంగా ఈరోజు మడకశిర నియోజకవర్గంలో వేలాది ట్రాక్టర్లతో ఈరోజు చంద్రబాబు నాయుడు కృతజ్ఞత తెలపాలి. మనిషి కనీసమైన కర్తవ్యం. ఈరోజు సహాయం పొందినప్పుడు కనీసం కర్తవ్యంగా కృతజ్ఞత తెలపాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా పిఎం కిసాన్ కింద నరేంద్ర మోడీ గారు కూడా దీన్ని సహకరించి నిధులు విడుదల చేయడం జరిగింది. మరి ఈరోజు మన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారిని మరి మా అందరూ కలిసి ఈరోజు 50 మంది నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు, మరి ముఖ్యంగా స్వచ్ఛందంగా వచ్చేటువంటి రైతాంగం అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, నారా లోకేష్ గారికి కృతజ్ఞత తెలియజేయాలని స్వచ్ఛందంగా ఈరోజు రైతులు రావడం జరిగింది అన్నమాట. ముఖ్యంగా వైసీపీ అధినేత అయితే చెప్తున్నది ఏకంగా కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఇచ్చిన హామీలు ఏమాత్రం నిలబెట్టుకోలేదు, కాబట్టి వారికి పాలన చేసే అసలు ఆ హక్కు కూడా లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. వైసీపీ నాయకులకి కండ్లుంది చూడలేని కబోదుల వాళ్ళు, చెవులుండి వినాలంటే చెవిటి దద్దమ్మల వాళ్ళు. ఇంతమంది వేలాది మంది రైతులు, లక్షలాది మంది రైతులు, కోట్లాది మంది రైతులు తన కళ్ళలో ఆనందంతో సంతోషం వ్యక్తపరుస్తుంటే స్వచ్ఛందంగా ఒక కాలిస్తేనే ఈరోజు వేలాది ట్రాక్టర్లు వచ్చినాయి. దీన్ని ఏమంటారు? వాళ్ళ కళ్ళు చూసి చూడలేని కబోదుల వాళ్ళు, గుడ్డి వాళ్ళ గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. రైతులు ఎప్పుడో వాళ్ళు తిరస్కరించి బంగాళాఖాతంలో కలిపేసినారు. అమ్మఒడి లాంటివి 21 తూతూ మంత్రంగా కొద్ది మందికి మాత్రం వేసి మిగతా అంతా ఏదైతే ఉందో పబ్లిసిటీ చేసుకుంటున్నారు అనేది ఒకటి. జగన్మోహన్ రెడ్డి 2019లో ఎంతమంది బిడ్డలు చదివితే అంతమందికి 15,000 ఇస్తానని చెప్పినాడు. ఎంతమందికి వచ్చింది? ఈరోజు 4 5 కేవలం ఒక్కరికే 13,000 రూపాయలు వచ్చింది. కానీ మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అయితేనేమి ఎంతమంది బిడ్డలు చదువుతుంటే వాళ్ళందరికీ వేస్తామని చెప్పి అమలు పరిచినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నమాట. ఈరోజు ఏ మూలకన్నా పోండి, మొన్ననే మన ముందడుగు కార్యక్రమాల పైన సుపరిపాలన ముందడుగు గ్రామాలు తిరిగినప్పుడు ఎంత ఆనందం అంటే మహిళల కళ్ళల్లో చాలా నాకు 5 మంది బిడ్డలన్నా 5 మందికి వచ్చిందన్నా 60,000 రూపాయలు వచ్చింది, 70,000 రూపాయలు. ఒక్కరేమైనా 5 సంవత్సరాలు చెప్తారా? అట్లా వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడం కష్టం. సో ఏ విధంగా అబద్ధం బురద చెల్లాలని జరగలేదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మరి ఒకసారి మీరు బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కలిసి పాలన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎలా ఉంది? ఎందుకంటే మీరు గతంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నేపథ్యం, దీన్ని ఎలా చూస్తారు? బహుశా భారతదేశంలో ఇటువంటి కాంబినేషన్, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కాంబినేషన్ ఏ రాష్ట్రంలో కూడా లేదు. అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ప్రభుత్వాన్ని సహకరిస్తున్నారు, అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు కానీ, మరి అక్కడ డ్రైనేజీలు కానీ అభివృద్ధికి వందలాది వేలాది కోట్లు మరి పవన్ కళ్యాణ్ రిలీజ్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా రామ లక్ష్మణులాదిగా ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచంలోనే నంబర్ 10 నిలబడడానికి కృషి చేస్తున్నారు. చివరిగా చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ఎమ్మెల్యే మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పనితీరు ఎలా ఉంది? మన ఎంఎస్ రాజు గురించి నాకంటే మీకే బాగా తెలుసు. యువకుడు, ఉత్సాహవంతుడు, నిజాయితీపరుడు, పేద ప్రజల పట్ల అభిమానం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి నిజంగా ఈరోజు నాకైతే చాలా ఆనందంగా ఉంది. మా ప్రజలు అంటున్నారు మంచి ఎమ్మెల్యేని తీసుకొచ్చినామని అంటున్నారు. దీనికంటే అంత సంతోషమే కావాలా? నీతిగా, నిజాయితీగా పేద ప్రజలను బాగా కష్టపడి పనిచేసే ఒక డైనమిక్ లీడర్. సో ఆయన నాయకత్వంలో తప్పకుండా మడకశిర అభివృద్ధి చెందడానికి మేము పూర్తి విశ్వసిస్తున్నాం అన్నమాట. చెప్పండి, ఏం చెప్తారు? ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు ఖాతాల్లోకి జమ అయినటువంటి నేపథ్యంలో మీరు కూటమి నాయకులకు ఏం చెప్తారు? రెండింతల సంక్షేమం వారు రైతు భరోసా పేరిట 2,500 వేస్తే సంవత్సరానికి మేము 14,000 ఇస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమానికి రెండింతల సంక్షేమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. నంబర్ 1. నంబర్ 2, ఆగస్టు నెల అంటే తెలుగుదేశం పార్టీకి సంక్షోభాల కాలం అనేటువంటి చరిత్రను తిరగరాసినారు. ఆగస్టు 1వ తేదీన 1,00,000 మందికి స్పౌస్ పెన్షన్ ఇచ్చినాం వితంతువులకి. ఆగస్టు 2వ తేదీన
48 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావ ఇచ్చినాం. ఈ ఆగస్టు 7వ తేదీన చేనేత వారికి పెన్షన్లు ఇస్తున్నాం. ఈ ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నాం. ఈ ఆగస్టు 15 రోజుల్లోనే 4 సంక్షేమ పథకాలని అమలు చేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చరిత్ర సృష్టిస్తారు. మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి గుండుమాల తిప్పేస్వామి కావచ్చు, ఇతరత్ర నాయకులు చెప్తున్నారు కూటమి అనేది ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఖచ్చితంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ముందుకెళ్తోందని. ఇటువంటి పరిస్థితుల్లోనే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏవి మాట్లాడడానికి వీలు లేక ఈరోజు లేనిపోనివి మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. కాకపోతే ఇచ్చిన హామీలను మెండుగా ఖచ్చితంగా అమలు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటూ వారు ప్రశంసలు కురిపిస్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చలకనేడు RTV అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.